శ్రీ గురు చరణ కమలేభ్యో నమః. మహాకుంభమేళ తీర్థాలన్నింటికీ రాజైన పుణ్యమయ ప్రయాగరాజులో అంటే త్రివేణి సంగమంలో మా గురుదేవులు శ్రీ శ్రీ పూజ్యపాద మహామండలేశ్వర్ మహంత శ్రీ కృష్ణ బలరామ స్వామీజీ వారి పావన సాన్నిధ్యంలో జరిగే రాధా గోవింద కాల్స్యా శిబిరానికి అందరికీ ఆహ్వానం. ఈ కుంభమేళ 2025 జనవరి 10వ తారీఖు నుండి ప్రారంభమై ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరుగును. కుంభమేళ యొక్క విశేషత ఏమిటంటే ముఖ్యంగా మకరేచ దివానాతే వృషరాశి గతే గురౌ ప్రయాగే కుంభయోగో వై మాఘమాసే విద్యుచ్చయే. అంటే సూర్యుడు తన నిర్దేశిత గతులు తిరుగుచూ మకర రాశిలోకి, గురువు వృషభ రాశిలోకి ఇద్దరు కలిసి వచ్చి ఉన్నప్పుడు తీర్థరాజు ప్రయాగలో కుంభమేళ సుయోగమవుతుంది. అంటే 1000 సార్లు కార్తీక స్నానం చేస్తే, 1000 సార్లు మాఘ స్నానం చేస్తే, వైశాఖ మాసంలో నర్మదా నదిలో 1,000 సార్లు స్నానం చేస్తే ఏ ఫలం వస్తుందో పావన కుంభ పర్వదినములో దాన ధర్మాలతో పాటు ఒక్కసారి స్నానం చేస్తేనే అంత ఫలం ప్రాప్తిస్తుంది. భగవానుడు మనకిచ్చిన పుణ్యమయ అవకాశాన్ని వినియోగించుకొని ఆ పుణ్యమయ ముహూర్తంలో సాధు సంత మహాత్ములను సద్గురువులను దర్శించుకొని వారితో పాటు మనం కూడా సాహి స్నానంలో పాల్గొని తరిద్దాం. ప్రథమ సాహి స్నానం 2025 జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి పర్వదినములో, రెండవ సాహి స్నానం జనవరి 29వ తేదీ బుధవారం మౌని అమావాస్య, తృతీయ సాహి స్నానం ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం వసంత పంచమి. ఈ కుంభమేళలో విశేష కార్యక్రమం ఫిబ్రవరి 1వ తారీఖు తృతీయ 4 సంప్రదాయముల వారు సాధు సంత మహాత్ములు అందరూ కలిసి మా గురుదేవులు పూజ్యపాద మహామండలేశ్వర్ మహంత శ్రీ కృష్ణ బలరామ స్వామీజీ మహారాజ్ ప్రభుపాదుల వారిని జగద్గురువుగా ఘోషించి జగద్గురు ఆసనంపై ఆసీనులను చేస్తున్నారు. ఈ దివ్య కార్యక్రమాన్ని కనులారా దర్శించి గురు గోవిందుల కృపకు పాత్రులమవుదాం. ఈ మహాకుంభమేళ యాత్రలో పాల్గొనదలిచిన వారు రైలు టికెట్లు మరియు వసతి ఏర్పాట్ల కోసం సెప్టెంబర్ 20వ తారీఖు లోపలే తెలియపరచవలను. మిగతా అన్ని వివరములకు ఈ ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించగలరు. జై శ్రీ రాధే. భాగవత్ ధర్మ సమాజ్, రాధా గోవింద మందిర్, నంబూరు.